మన వీడియోస్లో 2-3 సార్లు విన్నా. ఒక డైలాగ్ ఏంటంటే మీది, మనిషి సహజ స్వభావమే ఆనందంగా ఉండడం అవును అని చెప్పారు. కరెక్ట్ కదా అనిపించింది. మళ్ళీ ఇంకొక వీడియోలో మీరే అన్నారు, ఈ మనిషికి ఆనందంగా ఉండడం ఇష్టం ఉండదబ్బా, అందుకే అన్ని పనులు ఆనందాన్ని కోల్పోయే పనులే చేస్తుంటాడు అన్నట్టు చెప్పి. అంటే అది కొంచెం వెటకారంగా చెప్పిన అర్థమైంది. అంటే ఇది ఈ కాంటెక్స్ట్ ఈ రెండు కాంట్రడిక్టరీ లాగా చెప్పారు కదా, ఆనందంగా ఉండడం వాడి స్వభావమే అదని. అది నాకు ప్రాక్టికల్గా ఎట్లా అంటే, మా ఫ్రెండ్ ఒకతను ఇప్పుడు బ్రేకప్ అవుతుంది కదా, బ్రేకప్ అయినప్పుడు బాధపడతారు, లేదా డివోర్స్ అయినప్పుడు బాధపడతారు, ఒక రేంజ్లో ఫ్రస్ట్రేట్ అవుతారు. ఆ టైంలో దేనికైనా అడిక్ట్ అయిపోయి ఆల్కహాల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, ఇంకేదో అడిక్షన్ పెట్టుకొని కూడా దాన్ని మర్చిపోవడానికి ఇట్లా లేకపోతే చావాలనుకోవచ్చు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేస్తారు. మళ్ళీ తర్వాత సెకండ్ టైం కొన్ని రోజులు అయిన తర్వాత వాడు రికవర్ అయిపోయి, ఒక 1 year 2 year రికవర్ అయిపోయి మళ్ళీ రిలేషన్షిప్లకో దేనిలోకో పోతారు. పోయినప్పుడు అక్కడ ఏదైనా సిచ్యువేషన్ వస్తే, అంటే 2 బ్రేకప్ లైన్ వాళ్ళు, 3 బ్రేకప్ లైన్ వాళ్ళు కూడా నాకు మాట్లాడినప్పుడు విన్నాను అనమాట. సో అట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒకసారి అయిన తర్వాత సెకండ్ టైం ఎట్లా అయింది? సెకండ్ టైం ఎందుకు బాధపడ్డు? మరి రిలేషన్షిప్లోకి ఎందుకు పోయినా అంటలేదు. బాధ ఎందుకు వచ్చింది నీకు అని అంటే, అది బాధ అనేది కామన్, అంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు. లైఫ్ లో బాధ అనేది కామన్ ఉంటది. అది వచ్చినప్పుడు, అంటే నీ కంఫర్టబుల్ సిచ్యువేషన్ లేనప్పుడు నువ్వు బాధపడాల్సిందే, లేదు కంఫర్టబుల్ సిచ్యువేషన్ అంటే సంతోషంగా ఉండాల్సిందే. ఇది ఫిక్స్ అయిపోయాను కాబట్టి మేబీ వాళ్ళు అన్నట్టు, మీరు అన్నట్టు మనిషికి ఆనందంగా ఉండడం ఇష్టం లేదబ్బా అన్నట్టు, వాళ్ళకి అది తెలియకుండానే ఇష్టం లేకుండా చేస్తారో తెలియదు. సో ఆ కాంటెక్స్ట్ లో ఉంటున్నారు మనుషులు. లేదా కొంతమంది ఒకసారి బాధపడితే ఇంకొకసారి ఇలాంటి బాధ రావద్దు ఇంకా నా లైఫ్లో అని అనుకుంటారు. అనుకొని అప్పుడు ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీ సైడ్, ఇప్పుడు అడిక్షన్ లో ఇది కూడా ఒక అడిక్షన్ అనుకోవచ్చు, అంటే అడిక్షన్ లాగా కూడా తీసుకోవద్దు. మళ్ళీ స్పిరిచువాలిటీ అంటేనే దేనికి క్లింగ్ కావద్దు అని చెప్పి, సో దీని సైడ్ వచ్చి ఇంకా ఇలాంటి ఏం వద్దు మనకి. అసలు బాధ అనేది ఎందుకు వస్తుంది, బాధ ఏ కారణం చేత వస్తుంది, ఇంకా రావద్దు ఇంకొకసారి. నువ్వు నెక్స్ట్ రిలేషన్షిప్ లోకి పోతావా, ఇంకా పెళ్లి చేసుకుంటావా, లేకపోతే కంపెనీ పెడితే ఏమన్నా చేసుకో, కానీ ఎట్టి పరిస్థితుల్లో బాధ రావద్దు అని కంక్లూజన్ రావచ్చు మనిషి. సో ఈ 2 రకాల మనుషులు ఉన్నారు, ఇది నాకు అనిపించింది. సో దీని గురించి మీరు ఏమంటారు చెప్పండి. ఇంకా నాకు అనిపించిందంతా చెప్పేసిన అంతే. అంటే ఇప్పుడు మనకి విషయస్ సర్కిల్ అని అందరూ ఒక పదం వాడతారు. ఓకే, అంటే ఒకటే దాంట్లో ఇప్పుడు ఎప్పుడన్నా షార్ట్స్ చూసే ఉంటాం, ఒక ఇట్లా రౌండ్గా తిరుగుతున్న దాని మీద ఒక ఎలుక ఎక్కుతుంది, ఇంకా రన్నింగ్ చేస్తూనే ఉంటుంది, ఎక్కడికి పోదు. అది ట్రేడ్ మిల్ మీద రన్నింగ్ చేసిన. సో మైండ్ ట్రేడ్ మిల్ ఎక్కిన తర్వాత ఇంకా అది ఏమోబోతున్నా అనుకుంటుంది, ఎక్కడ పోతుంది అక్కడే ఉంటుంది. ఓకే, సో ట్రేడ్ మిల్ నుంచి పక్కకి జరగాలి. లేకపోతే నువ్వు ఎంతో జర్నీ చేస్తావు, బట్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. సో నువ్వు లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తలేవు, నీ అనవసరమైన ఎమోషన్స్ని తిరిగి పొందుతున్నావు అంతే. సో మేలుకోవడం అంటే అదే. దీనివల్ల ఉపయోగం లేదు అని తెలుసుకొని జీవితంలో అది మళ్ళీ రాకుండా ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడు గ్రేటర్ సఫరింగ్కి లోన్ అవ్వచ్చు ఈ ప్రాసెస్లో. కానీ ఒక్కసారి వాడు మూలం పట్టుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇంకా. ఎందుకంటే వాడు రూట్ కాజ్ని చూశాడు, అంటే ఎక్కడ వస్తుంది ఈ ప్రాబ్లం. దానికి మనకు స్పిరిచువాలిటీలో చెప్పింది ఏంటి, అమ్మాయితో సమస్య లేదు, ప్రేమతో సమస్య లేదు, నాతో సమస్య లేదు, అటాచ్మెంట్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్తోనే వచ్చింది సమస్య అని వాడు తెలుసుకొని, ఇప్పుడు నెక్స్ట్ వాడు ఒక అమ్మాయిని కలిసినా వాడు ఈ విషయాన్ని ఎరుకలో ఉంచుకొని వాడు జర్నీ చేస్తాడు. తద్వారా వాడు ఒక అమ్మాయి తనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, హఠాత్తుగా వెళ్ళిపోవచ్చు, కానీ అతను బాధకు గురిగాడు. ఇంతకుముందు పడ్డంత బాధ అయితే వాడు అసలు ఏ బాధ ఉండదు, సరిగ్గా అర్థమైతే ఏ బాధ, అంటే మిర్రర్ లాగా మారిపోతుంది మైండ్. ఇప్పుడు ఉపదేశారంలో నిన్న మన రాసిన ఒక శ్లోకం, దాని తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు లయ వినాశనే ఉభయ రోదనే లయగతం పునర్భవతి నోమృతం అని ఒక చిన్న శ్లోకం ఉంది, 13వ. ఇప్పుడు లయము వినాశనము అనే 2 కాంటెక్స్ల గురించి రమణ మహర్షి చెప్తాడు. ఓకే, లయం అంటే ఏంది, ఒకటే థాట్ తిరిగి రావడం. ఓకే, ఉదాహరణకి ప్రకృతిపరమైన లయాలు ఉన్నాయి, ప్రాపంచిక లయాలు ఉన్నాయి. ఆకలి తిరిగి వస్తుంది, కానీ అది నిన్ను బాధకు గురి చేస్తలేదు. చూడు, నిద్ర తిరిగి వస్తుంది, కానీ రోజు నిద్రపోతున్నా అని ఎవడు బాధపడతలేడు. అబ్బా మళ్ళీ 8:30 అయింది పడుకోవాలని ఎవడు బాధపడ్డాయి. నువ్వు ఎంతో ఉత్సాహంగా బెడ్ మీదకి వెళ్తున్నావు ఎవరిని. సో తిరిగి వచ్చినప్పటికీ అది నేను బాధకు గురి చేస్తలేదు కాబట్టి అది వేరే కాంటెక్స్ట్. ప్రపంచకమైనవి బాధకు గురి చేయవు, ప్రకృతిపరమైన. అదే ప్రాపంచికమైనవి ఏంది, తిరిగి వస్తాయి, తిరిగి వచ్చిన ప్రతిసారి బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది.
బికాజ్ దానికి కారణం ఏంది, నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని నీ లైఫ్లోకి ఆహ్వానిస్తున్నావు. ఎట్లా ఉంటుందంటే డ్రైవింగ్ రాకుండా కారు ఎక్కుతున్నాడు, నడుపుతున్నాడు, దాంతో వాడు గుద్దుకుంటున్నాడు, యాక్సిడెంట్ అవుతుంది, బాధపడుతున్నాడు, మళ్ళీ కొంతకాలం అయింది, మళ్ళీ కారు ఎక్కాడు, మళ్ళీ నడిపాడు, మళ్ళీ యాక్సిడెంట్ అయింది, మళ్ళీ బాధపడుతున్నాడు, మళ్ళీ ఎక్కాడు, డ్రైవింగ్ నేర్చుకుంటలేదు. వాడు డ్రైవింగ్ నేర్చుకుంటలేడు. ప్రాపర్ డ్రైవింగ్ నేర్చుకుంటే అయినప్పటికీ యాక్సిడెంట్ జరగవచ్చు. అది ఇప్పుడు ఒక మెకానిక్కి లేదా ఒక ఎక్స్పీరియన్స్ డ్రైవర్ యాక్సిడెంట్ గురయ్యే సమయంలో వాళ్ళ మానసిక స్థితి భయానికి గురి కాదు. వాడు సమస్య నుంచి ఎట్లా సాల్వ్ చేయాలన్న ఎరుకలోనే వాడు ఆ బండిని దొర్లిస్తాడు, వాటి వేరేమైనా చేస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాడు. వాడు ప్రాణం కూడా పోవచ్చు, బట్ వాడు హోల్ అప్రోచ్ భయానికి లొంగి ఏదో చేయడం కాదు, ఎరుకలో ఉండి ఏదో చేయడం. ఇది వ్యక్తికి వర్తిస్తుంది అన్నట్టు. అందుకని ప్రాపంచికపరమైన ఏ విషయమైనా సరే తిరిగి వస్తుంది అనుకో, అది నీకు ఒకవేళ బాధని ఇస్తుంది అనుకో, అక్కడ ఖచ్చితంగా మేల్కొని అదేందో చూడాలి. తిరిగి వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత బాధ కూడా వస్తుంది అంటే, తిరిగి రావడంలో బాధ కూడా వస్తుంది, చింత పట్టుకుంది, ఏకాంతంలో ఉన్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, లేకపోతే లోన్లీనెస్ సెంటర్ అయింది అనుకో. సో ఏదైతే తిరిగి నువ్వు చేస్తున్నావో అది నీకు అంత ఉపయుక్తం కాదు అని తెలుస్తున్నప్పటికీ యు ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఈ విషయస్ సర్కిల్ అంటే ఇదే విషవలయం. ఇప్పుడు ఉదాహరణకి ప్రకృతి లయలో ఉందంటే తిరిగి సీజన్స్ వస్తున్నాయని. ఓకే, లూప్ ఎటర్నల్ లూప్. ప్రకృతిలో ఎటర్నల్ లూప్ ఉంది, దాంట్లో బాధ లేదు. ప్రకృతిలో ఎటర్నల్ లూప్ ఉంది కానీ బాధ లేదు ఇక్కడ. ఇప్పుడు బొమ్మలు చూస్తే నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తలేవు? ఇంట్రెస్ట్ లేదు అంటే ఆ బొమ్మలని కోరుకున్న ఆలోచన నాశనం అయింది అన్నట్టు. చిన్నపిల్లవాడికి ఇంకా నాశనం కాలేదు, తిరిగి బొమ్మ కావాలనిపిస్తుంది. అట్లా ప్రతి మనిషికి తిరిగి ఏదో కావాలనిపిస్తూనే ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు బొమ్మలు కావాలనిపించింది, తర్వాత లాలీపాప్ కావాలనిపించింది, తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్లో రోలర్ కోస్టర్ కావాలనిపించింది, ఆ తర్వాత ఒక అమ్మాయి కావాలనిపించింది, ఆ తర్వాత ఉద్యోగం కావాలనిపించింది, ఆ తర్వాత డబ్బు కావాలనిపించింది, ఆ తర్వాత పరువు ప్రఖ్యాతులు కావాలనిపించింది, ఒక టైంలో ఆరోగ్యం కావాలనిపిస్తుంది. సో ఏదో ఒక ఆలోచన తిరిగి వస్తుంది ఎప్పుడు నీ లైఫ్లో. అప్పటి ఆలోచనలు ఇప్పుడు తిరిగి వస్తలేవు, కానీ ఇప్పుడు ఒక ఆలోచన పట్టుకొని తిరిగి వస్తుంది. తద్వారా జీవితకాలం నువ్వు ఏడుస్తూనే ఉన్నావు అని అర్థం. బొమ్మలు తిరిగి కావాలన్నప్పుడు బొమ్మల కోసం ఏడుస్తీవి, లాలీపాప్ తిరిగి కావాలనిపిస్తే ఇప్పకపోతే ఏడుస్తీవి, బైక్, కారు, ఎవ్రీథింగ్ మనిషి. ఇప్పుడు ఈ తిరిగి వచ్చే ఆలోచనలు అట్లాంటి మనస్సుని ఎండు చేయడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మికత బేసికలీ. అప్పుడు తిరిగి ఆలోచన ఏమి లేదు. ఒక జ్ఞాని అవసరమైతే ఆహారం లేకపోతే లాలీపాప్ తినొచ్చు, కానీ లాలీపాప్ తిరిగి నాకు కావాలని ఏడాలి, అది అవసరం కాబట్టి, అది తన ప్రాణం నిలబెడుతుంది కాబట్టి దాన్ని ఉపయోగిస్తాడు. ఎవరైనా బైక్ మీద వెళ్దామని బైక్ మీద వెళ్తాడు అంతే. బైక్ జర్నీ బాగుంది మళ్ళీ రేపు కూడా పోదామని ఏముండదు. రిపిటేషన్లో లేదా లూప్లో ఆనందం ఉందడు, అట్లా అని బాధ ఉందడు అంతే. అసలు లూప్ని అతను ఎంటర్టైన్ చేయడు. ఏది ఉంటుంది. ఇప్పుడు రెండోది, ఒక జ్ఞానికి అజ్ఞానికి ఉన్న చిన్న వ్యత్యాసం ఉంది, ఇది చాలా నిగూఢమైన విషయమే. ఇద్దరు లూప్లో చేస్తున్నట్టు కనిపిస్తుంది పనులు. జ్ఞాని ప్రతిసారి మొదటిసారి చేస్తున్నాడు, అజ్ఞాని లెక్క పెట్టుకొని చేస్తున్నాడు. రెండు సేమ్. ఉదాహరణకి మనకి నేను ఒక బుక్ చదివా, ఒక జెన్ బుక్, నేను చాలా ఆశ్చర్యపోయినా. ఆ పుస్తకం యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ పేరు ఏంటంటే 60 వసంతాలు, 60 వసంత ఋతువులు. నేను ఫస్ట్ అనుకున్నా, అంటే ఒక మనిషి జీవితంలో 60 వసంత ఋతువులైనా అనుభవించింది. తర్వాత తెలిసింది అసలు నువ్వు 60 ఏళ్ళు బతికితే నీ జీవితంలో 60 ఎండాకాలాలే నువ్వు అనుభవిస్తావు అంతే, అంతకంటే ఎక్కువ లేవు. అంటే ఎవ్రీ ఇయర్ ఒక ఎండాకాలమే వస్తుంది. మనం ఏదో ఎన్నో ఎండాకాలాలు అనుభవించినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది, బికాజ్ యు ఆర్ కౌంటింగ్ ఎవ్రీ డే. అందుకని చాలా ఎండాకాలాలు నువ్వు సఫర్ అయినట్టు, నీకు చెమట పట్టినట్టు, కరెంటు పోతే విలువెళ్ళినట్టు, ఇవంతా జ్ఞాపకాలుగా మారి నీ మైండ్ అందులో ఇరుక్కుంది అన్నట్టు. అట్లా కాకుండా ఎండాకాలాన్ని ఎండాకాలంగా నువ్వు గుర్తిస్తే లోపలికి వెళ్ళి బయటపడతావు. ఎండాకాలం అంటే చెమట వస్తుంది, ఎండాకాలం అంటే ఇలా ఉంటుంది, ఎండాకాలం అంటే వేడి ఉంటుంది. సో యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్, యు ఆర్ అవుట్ ఆఫ్ ద లూప్. అట్లనే ఎవరితో ఉన్నప్పుడు విడిపోవడం అనేది సహజమని నువ్వు అంగీకరిస్తే లోపలికి వెళ్ళి ముందే యు ఆర్ అవుట్ ఆఫ్ ద లూప్ ఆల్రెడీ. సినిమా ముందు డిస్క్లైమర్ వేసినట్టు ఆ డిస్క్లైమర్ మనకు మనం వస్తువు కొనుక్కున్నప్పుడు చెడిపోవచ్చు ఎప్పుడైనా అని తెలుసుకుంటే లోపలికి వెళ్ళి బయటపడుతుంది.
లూప్లో ఉన్నవాడు చేసేది రిపేర్ చేయించడమే, లూప్ నుంచి బయటపడ్డవాడు చేయించేది రిపేర్ చేయించడం. కానీ లూప్ లో ఉన్నవాడు బాధపడుతూ చేయిస్తాడు, లూప్లో లేనివాడు జస్ట్ రిపేర్ న్యూట్రల్ అంటే హీఈస్ అన్ఇంపాక్టెడ్. డిస్క్లైమర్ ముందే అంటే ఇది చిన్న అవగాహనకు సంబంధించింది. ఆ డిస్క్లైమర్ నే మనం ఇప్పుడు ఈ భాషలో ఎరుక అనొచ్చు. 100%. అంటే ఒకటి ఏం చెప్పారంటే, ఏది శాశ్వతమో దాని పట్ల అటాచ్మెంట్ అక్కర్లేదు, ఏది అశాశ్వతమో అసలే అక్కర్లేదు. అంటే దీని మీద అంటే చూడంటే అటాచ్మెంట్ అసలు ఇర్రెలెవెంట్ టాపిక్. ఇప్పుడు నీ ముక్కు నీతోనే లైఫ్ అంతా ఉంటుంది, అందుకని అటాచ్మెంట్ లేదు. చూడు, నీ ఉంగరం అశాశ్వతము కనుక అది ఎప్పుడన్నా పోవచ్చు కాబట్టి అటాచ్మెంట్ పెట్టుకో. ఎంత కాంప్లెక్స్ ఏమీ లేదు. ఇప్పుడు ఇందులో ఎంత క్లియర్ ఉంది ఈ 2 స్టేట్మెంట్స్లో. అయితే ఇవి ఇప్పుడు నిజంగానే ఏ లూప్లో ఇరుక్కున్నోడు వింటే ఆ డిస్క్లైమర్ వేసుకొని, ఓ ఇక్కడ నుంచి నేను లూప్లు ఇరుక్కోవద్దు అనేది బాగుంటుంది. కానీ ఆల్రెడీ లూప్లు ఇరుక్కొని గిలిగిలి కొట్టుకునేటోడికి కొంచెం అవును ఎక్కదు, అది కొంచెం కష్టమే. చువాంగ్సు పాట పాడుతుంటే ఫ్రెండ్స్ వచ్చి చెప్పారంట, పాట పాడుతున్నావు కానీ ఇప్పుడు తెలిసింది భార్య చచ్చిపోయిందని. ఓహ్, ఇంకా గట్టిగా పాట పాడంట. ఓకే, అందరు ఆశ్చర్యపోయారంట. ఏంది భార్య చచ్చిపోతే మామూలుగా ఏడవాలి కదా, అట్లేం లేదు, ఆమె కలిసినప్పుడే తెలుసు నాకు చచ్చిపోతుందని. అది నాకు ముందే తెలుసు కనుక నాకే బాధ లేదు. అది ఎమోషనల్ స్టేట్ కదా, అంటే అట్లా. ఇప్పుడు బాధ వస్తే ఏడవాలని నీకు చెప్పుకోవడం వల్ల నీకు ఏడుపు వస్తుంది. బాధ వచ్చినప్పుడు అంటే ఎవరైనా చనిపోతే ఏడవాలని నాకు తెలియదు. అది అందరు అట్లా ఏడుస్తున్నారు కాబట్టి నువ్వు ఏడుస్తున్నావు. ఇప్పుడు పెళ్ళైనప్పుడు డ్యాన్స్ చేయాలని బారాత్లో నువ్వు అందరూ చేయడం వల్ల నువ్వు చేస్తున్నావు. యాక్చువల్లీ నీకు బారాత్లో డ్యాన్స్ చేయాలని నీకు ఎప్పటికీ తెలియదు, ఇన్స్ట్రక్షన్ లేకపోతే ఆ ప్రోగ్రామ్ తెలియదు నీకు. అందరిట్లో నిశ్శబ్దంగా పోవచ్చు, శివయాత్రకు పోయినట్టు. అట్లా కాకుండా అసలు బారాత్లో డ్యాన్స్ చేయడం అనేది ఒక చాలా పెద్ద తప్పు. పెళ్లి కూతురు నిశ్శబ్దంగా పోతుంటే వాళ్ళు ఎందుకు మౌనంగా నడవాలి అంటే అందరు అట్లా నడిచేవాళ్ళు. బారాత్ ఉంది, అందరు నిశ్శబ్దంగా ఉండని చెప్పారు. అంటే ఎట్లా ప్రోగ్రామ్ చేస్తే అట్లా పోయేటోళ్ళం మనం బేసికల్గా. ఇప్పుడు చువాంగ్సు ఏమంటాడు, నా మైండ్ అసలు ప్రోగ్రామ్ అయి లేదు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏడవాలని నాకు తెలియదు. ఏడుపు వస్తే ఏడుస్తానది వేరే సంగతి, ఏడవాలి కాబట్టి ఏడవండి నేను. అంటే కాబట్టి వాళ్ళ వైఫ్ కాబట్టి ఏడుపు వస్తుంది కదా అనేది అటాచ్మెంట్ లేకపోతే ఏడుపు ఎందుకు వస్తుంది? మనం ఇంకా స్టిల్ మన ప్రోగ్రామ్ నుంచి. అప్పుడు చువాంగ్సు తన భార్య దగ్గరికి పోయి ఫ్రెండ్స్తో కలిసి పాట పాడుతూ అట్లాగే ఏం చెప్పాడంట, ఇప్పటి వరకు ఈ శరీరంలో ఇట్లా జర్నీ చేసినావు, భవిష్యత్తులో కూడా నువ్వు ఏదో రూపంలో ఉంటే ఇట్లా జర్నీ చేసినట్టు కొనసాగించు, నీ ప్రయాణం మీద నా ప్రయాణం అన్నట్టు. కలిసి ఉండడం అంటే కలిసి ఒకరినొకరు బంధించుకోవడం కాదు, కలిసి ఎఫెక్టివ్గా ఎవరి జర్నీ వాళ్ళు చేయడం. ఇప్పుడు మన ఇద్దరం కార్ జర్నీ కలిసి చేస్తున్నాం అంటే ఒకరి ప్రయాణం ఒకరు అడ్డుకోవద్దని దాని అర్థం. కలిసి వాక్ చేస్తున్నాం అంటే ఒకరి ప్రయాణం ఒకరి వాక్ను ఒకరు అడ్డుకోవద్దని. మరి కలిసి జీవిస్తున్నాం అంటే ఒకరి జీవితాన్ని ఒకరు అడ్డుకోవద్దని కదా. ఇది ఎక్కడి కథ, ఉల్టా ఉంది. సో అందుకని లూప్ అనేది ఎప్పుడు ఎంటర్ కావచ్చు. ఎవ్రీ థాట్ క్రియేట్స్ ద లూప్. ఎగ్జాంపుల్, బాధించిన లూప్స్ ఉన్నాయి, బాధించే లూప్స్ ఉన్నాయి. గుర్తుపట్టడం నీ ధర్మం. ఉదాహరణకి టీ తాగుతాం, అది కూడా లూపే కదా, ఎటర్నల్ లూప్. అది కూడా హఠాత్తుగా ఎప్పుడో పట్టుకుంది 6 ఏళ్ల వయసులో టీ తాగాలని, చచ్చిపోయే వరకు వాడు డెత్ బెడ్ మీద ఉన్న సాయంత్రం 4 అయితే టీ కోసం తప్పేం లేదు. కానీ టీ కనుక రాకపోతే వాడు బాధపడాడు అనుకో, అది రియల్ లూప్ అన్నట్టు. బేసిక్ బాధపడడం కాదు, హెడేక్ వస్తుంది అలవాటు ఉన్న వాళ్ళకి రాకపోతే. అందుకే నువ్వు ఫస్టే ఈ విధమైన అవగాహనతో టీ గ్లాస్ పట్టుకున్నావు అనుకో, టీ ఉంటే తాగుతాను, లేకపోతే పర్లేదు, లేకపోతే వేణీళ్ళు తాగుతాను. ఇప్పుడు నేను అక్కడ ఉన్నా, రాను నేను ఏ స్థితికి వచ్చిందంటే ఇప్పుడు నా హ్యూమన్ మైండ్ అసలు బేసికల్గా నాకు టీ ద్వారా ఏం వస్తలేదని తెలుసుకున్నాను నేను. సో నేను ఆల్ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ నాట్ ద టేస్ట్ బట్ ద వెదర్ చేంజింగ్ గురించి నేను చేస్తున్నాను. అంటే నా బాడీకి ఇంతవరకు ఒక రకమైన వాతావరణం ఉంది, దానికి హీట్ అందిస్తే కొంచెం బాడీలో ఉన్న నరాలు ఇవన్నీ కొంచెం సత్తువ పొందుతాయా, లేకపోతే ఏదో ఒక కొత్త దిశగా అవి ఎంజాయ్ చేస్తాయని నాకు ఇప్పుడు ఏమర్థమైంది. టీ లేకపోయినా వేడి నీళ్ళు అయినా ఓకే నాకు. వేడి నీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ దొరుకుతాయి. వేడిని టీకి టేస్ట్ ఉంది కాబట్టి ఒక దగ్గర టీ టేస్ట్ బాగున్నట్టు బాగలేనట్టు మనకు అట్లా అనిపిస్తుంది. వేడి నీళ్ళకి టేస్ట్ లేదు కనుక నీ ప్రాబ్లమ్స్ ఈదర్ యూ కంటిన్యూ ద లూప్ వితౌట్ సారో
ఆర్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. ఇప్పుడు మనం మీ వీడియోస్లో ఎక్కువసార్లు మాట్లాడే ఆధ్యాత్మికత టర్మినాలజీలో మాయా అంటే ఈ రూపే కదా. మాయ అంటే ఇది లూప్, ఓకే. మళ్ళీ మాయ కాంటెక్స్ట్ అప్పుడు మాయ అన్నది ఎట్లా ఉంటుంది అంటే ఎంటర్ అయిన ఫస్ట్ స్టెప్లోనే మాయ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకున్నారు అనుకో, ఆ కలుసుకున్న ఫస్ట్ క్షణంలో ఒకరి ప్రేమలో ఒకరు పడుతున్నారు చూడు, వాళ్ళ స్వభావాలు మర్చిపోయి అక్కడ మాయ ఎంటర్ అయింది. తర్వాత మాయ కొనసాగుతుంది, మాయం కాదు ఇంకా అది. మాయ కొనసాగుతుంది అంటే మాయలు ఉన్నట్టే కదా. ఇంకా వాడికి ఆ మాయ ఎంటర్ అయినప్పుడే ఇంపార్టెంట్. సో ఎంటరింగ్ పాయింట్ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర ఇరకు అవసరం మాయలో. మిగతా టైంలో నీకు మాయలు ఉన్నట్టు కూడా తెలియదు, ఉన్నట్టు తెలియదు. బట్ అవుటర్ మనం ఇంకా లూప్ నడుస్తుంటుంది. కానీ నా అబ్జర్వేషన్ ఏంది, ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు నీ పక్కన ఉంది, నేను హఠాత్తుగా నీ తీసుకెళ్ళి రామన్నా అన్నప్పుడు వెంటనే నీ మనసులో వచ్చింది ఇక మీదటి ఇప్పటి నుంచి ఇది నాదే, అక్కడ ఎంటర్ అయింది మాయ అన్నట్టు. తర్వాత జీవితకాలం నాదే అనుకుంటున్నావు, అది సమస్య కాదు. ఈ ఫస్ట్ స్టెప్లో ఎక్కడైతే నాది అనుకుంటున్నావో అక్కడ యాక్చువల్గా మాయ అనేది నీకు ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు ఎరుక అంటే అదే, నువ్వు నాకు ఇస్తున్నావు. ఇప్పుడు టైసన్ ఐప్యాడ్ మీద రాసి ఉంటుంది ఈ ఐప్యాడ్ ఎవరిది కాదు అని. నేను టైసన్కి ఇచ్చాను, టైసన్ వాడుకుంటున్నాడు, బట్ దాని మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఉంది ఈ ఐప్యాడ్ ఎవరిది కాదు, జస్ట్ దీన్ని గౌరవంగా వాడుకో అంతవరకు. ఇప్పుడు ఈ చిన్న సూత్రం కనుక మన ప్రకృతిలో కానీ ప్రపంచంలో ఉంటే అసలు ఏ అటాచ్మెంట్ ఉండేది కాదు. సో మాయ అంటే నేను మనం ప్రధానంగా మాట్లాడుకునే టైంలో లూపు మాయ ఒకటే అనుకున్నా, ఒకటే. కాకపోతే అది ఎట్లా అంటే లూప్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం క్రియేట్ అవుతుంది. మాయ అనేది ఒక సెకండ్ లో ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అనేది తెలియదు, కథం అవుట్ అంతే. బై టాటా. ఇప్పుడు రియాలిటీ అండ్ డ్రీమ్ లాగా, డ్రీమ్ స్టార్ట్ అవుతుంది, రియాలిటీ ఎండ్ అవుతుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ ఎరుకలో ఉన్నావు అనుకో, దిర్ ఇస్ నో డ్రీమ్. మాయ ఎంటర్ అవుతున్నప్పుడు నువ్వు మేల్కొని ఉంటే అసలు మాయ లేదన్నట్టు బేసికల్. అవును, మేల్కొని ఇంకా మాయ లేదు. లూప్ ఈజ్ డిఫరెంట్. లూప్ అనేది అదే టీ అలవాటు లాంటిది, బాధించే ఆలోచన తిరిగి వస్తుంది. లేకపోతే ఇట్లా చెప్పుకోవచ్చు, ఇప్పుడు మనం అమ్మాయి అబ్బాయి ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి, సరే ఇది బ్రేక్ ఏమన్నా అయిపోయి మళ్ళీ ఇంకో అమ్మాయితోటి పోతుండొస్తుందా, ఇట్లా ఈ రిపీట్ అవుతుంటే ఇది లూపు. అవును, ఇది లూప్ అంటే కలెక్షన్ ఆఫ్ మాయా ఈక్వల్ టు లూప్ అంతే. కరెక్ట్. అందుకు ఇప్పుడు జేఎన్టీ హాస్టల్లో ఫ్రెండ్ ఉండేవాడు, అంటే ఆ ఫ్రెండ్ జేఎన్టీ కాదు బట్ అక్కడ కలిసేవాడు. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు, గొడవలేని డైవర్స్ అయిందో బ్రేకప్ అయిందో వాటెవరు, ఇంకొద్దురు అబ్బా అసలు ఈ అమ్మాయితో. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ప్రేమలో పడ్డాడు, మళ్ళీ బ్రేకప్ అయిపోయింది. మళ్ళీ సంవత్సరం తర్వాత వద్దు బాబా మళ్ళీ నేను ఒకసారి అడిగాను అతన్ని, అసలు నీ క్రైటీరియా ఏంది ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానికి అంటే అతను చెప్పిన ఆన్సర్ నిజంగా ఆశ్చర్యపోయింది. పొడుగు జడ ఉండాలంతే అన్న. పొడుగు జడనా? అది ముందే తెలుస్తుంది కదా చూసినప్పుడు. పొడుగు జడను ఎప్పుడు చూసి ప్రేమలో పడుతున్నాడు కానీ ఆ జడ కింద ఉన్న బ్రెయిన్ చూస్తలేడు. చూస్తలేడు, కరెక్ట్. ఆయనకి రిక్వైర్మెంట్ తీరిపోయినట్టు పొడుగు జడ దొరుకుతున్న ఆ అమ్మాయిని, ఇప్పుడు అమ్మాయి అతనికి సమస్యలు జడ వల్ల వస్తలేవు, జడ కింద ఉన్న బ్రెయిన్ వల్ల. అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మాయ జడలో ఉంది, లూపు జడ కింద ఉన్న అమ్మాయిలో ఉంది. ఇప్పుడు నేను నా గురించి చెప్పుకుంటే లూప్ ఉందా నా లైఫ్లో ఉంది, నేనే కావాలని కొన్ని లూప్స్ క్రియేట్ చేసుకున్నా, కానీ అవి నన్ను బాధించకుండా చూసుకుంటాను అంతే. అది ఒక్కటే తేడా, మాయ లేదు 100% మాయ లేదు. లూప్ ఉంది, అదే చెప్తున్నా, మాయ ఉండడానికి లేదు. ఉదాహరణకు నేను వాడిన ఐప్యాడే మళ్ళీ వాడుతున్నా, సో ఇట్స్ ఎ లూప్. కానీ ఐప్యాడ్ నాది అనుకోవడం మాయ అన్నట్టు, అది లేదు. ఐప్యాడ్ ప్రస్తుతం నాకు అవసరం కాబట్టి ఉపయోగించుకుంటున్నాను గౌరవంగా. ఫస్ట్ డే నా దగ్గర ఐప్యాడ్ ఎంత బాగుందో ఇప్పటికీ ఎవ్రీడే దాని యొక్క స్టేటస్ కొని పోకుండా చూస్తాను. ఇది నిరంతరం కొనసాగుతుంది, అంతే తప్ప బాధపడడం ఉండదు. ఎవడన్నా బాధపడుతున్నాడంటేనే వాడు మాయలో పడ్డాడని. రిపేర్ చేయించలేని స్థితిలో ఉంటే కొత్తది కొనుక్కోవడమే. అంటే ఇప్పుడు ఏదైనా సరే, అంటే వినే వాళ్ళందరికీ ఇది పరిచయమైన విషయం. అంటే మైండ్ ఉందా, ఇది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ప్రతి మనిషికి లూప్స్ ఉన్నాయి. లూప్ అంటే నథింగ్ బట్ రిపీటెడ్ థాట్ విత్ ఏ టైం గ్యాప్, దానికి లూప్ అని పేరు. సో మనం వీడియో స్టార్టింగ్లో 2 రకాల మనుషులు అనుకున్నాం కదా. ఒకటేమో లూప్ క్రియేట్ చేసుకునే వాళ్ళు, అంటే రిలేషన్షిప్లో పోతూ ఒక్కసారి సఫర్ అవ్వడం వల్ల ఇంకా ఇలాంటి లూప్ వద్దు నాకు అనుకున్నాను. బట్ ఆలోచిస్తే ఈ లూప్ వద్దు అనుకోవడమే కరెక్ట్. అవును, కానీ మనిషి కదా, మనిషి అన్నాక ఎమోషన్స్ ఉండాలి కదా.
నువ్వు బాధ వస్తే ఏడవాలి, సంతోషం వస్తే నవ్వాలి అని పెడితే మళ్ళీ అట్లంటే ఇప్పుడు మన కారు గురించి, కారు నాకు యాక్సిడెంట్ చేసుకోవాలి కదా అన్నట్టు అని గుద్దినట్టు ఉంటుంది. అట్లా చాలా లేని ఒక యాక్సిడెంట్ కాలేదు, కారణంగా గుద్దంటే అట్లా అనుకున్నట్టు ఉంటుంది. అది అబద్ధం కదా. సో అక్కడ నీకు లైఫ్ అంటే లైఫ్ అండ్ డెత్ కాబట్టి మనిషి ఎరుకలో ఉన్నాడు, తర్వాత కేసులు గీసులు అయితే కాబట్టి ఎరుకలో ఉన్నాడు. మిగతా వాడు ఏదైతే చెప్తున్నాడో అక్కడ వాడు ఎరుకలో లేని కారణంగా ఆ బాధ వస్తుంది. నెక్స్ట్ గుర్తించినప్పుడు నువ్వు ఒక అవేర్నెస్లో ఎంటర్ అయ్యి ఒక రిలేషన్షిప్లోకి నువ్వు అదే అవేర్నెస్లో కొనసాగితే నీకు ఎప్పుడు తెలుస్తుంటుంది ఎక్కడ డ్యామేజ్ అవుతుంది అని. ఇప్పుడు డ్రైవర్కి తెలుస్తుంది, ఇప్పుడు నువ్వు కూడా తెలుస్తుంది, నువ్వు కారు నడుపుతావు కాబట్టి. ఏదైనా హఠాత్తుగా దాని శబ్దం మారిందనుకో నీకు తెలిసిపోతుంది. బికాస్ యు ఆర్ అవేర్ ఆఫ్, అంటే దాని యొక్క స్టేటస్ కో, అంటే దాని న్యాచురల్ సౌండ్ ఎట్లుంటుంది, అది డ్యామేజ్ అయినప్పుడు సౌండ్స్ ఎట్లా వస్తాయి. సో కార్ రానివాడు డ్యామేజ్ అయిన సౌండ్స్ కూడా పట్టించుకోడు, వాడు పోతూనే ఉంటే అట్లా కార్ ఇంకా ఫర్దర్గా చెడిపోతూ ఉంటుంది. అట్లా పెద్ద మంట వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం కార్ తీసుకొని యూసుగూడలో నడపాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అంత అవగాహన లేదు, నడపాలన్న ఆవేశం రాత్రి నుంచి. పొద్దున్నే ఇంకా ఫ్రెండ్ వస్తా అంటే వాడు ఒక 1 hourలో వస్తా అంటే నువ్వు వచ్చేవారు నేను వెయిట్ చేయను, నేను నడపాలనిపిస్తుంది. నేను జస్ట్ యూసుఫ్ కూడా స్టేడియం ఏదో ఉంది, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం సంథింగ్, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళేసరికి కార్లోకి వెళ్ళి పొగలు వచ్చినాయి. నేను కార్ ఎక్సలేటర్ ఇస్తున్నా, రకరకాల వెనక నుంచి హారన్లు కొడుతున్నారు, చెమటలు వచ్చేసినాయి, ప్యానిక్ అయిపోయింది, హార్ట్ బీట్ పెరిగింది. జస్ట్ నేను చేసిందల్లా ఏంది, అదే హ్యాండ్ బ్రేక్ వేసి నడుపుతున్నాను. ఇప్పుడు ఆ చిన్న విషయం తెలియని కారణంగా హీట్ వచ్చింది తప్ప కార్ది ఏం తప్పులేదు. అట్లాగే ఒక అమ్మాయిది తప్పు కాదు, అబ్బాయిది తప్పు కాదు. దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ మైండ్ అండ్ దేర్ ప్రియారిటీస్. అందుకని కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళిద్దరు ఒక కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు అనుకో, అసలు ఏ గొడవలు రావు. ఇప్పుడు ఎగ్జాంపుల్, అందరి ముందు లేదా ఫ్రెండ్స్ ముందు ఏదైనా విషయం నాకు చెప్పకు, నాకు ఏది చెప్పాలనుకున్నా నా గురించి ఏకాంతంగా పిలిచి గదిలో గుసగుసలాడుతూ చెప్తే నేను వింటాను, నేను వెంటనే ఆచరిస్తాను. ఇది చెప్పాము రాసుకున్నారు అనుకో, అసలు గొడవ అవకాశం, గొడవలు అవ్వడానికి కారణం ఏంది, అందరి ముందు చెప్పడం. ఈ విషయాన్ని గుర్తించినంత వరకు 20-30 ఏళ్ళు గొడవలు అయ్యే ప్రమాదం ఉంది. అందుకని మనిషి ఆనందంగా ఉండడం అన్నది తన సహజస్థితి. కానీ తను ఆనందంగా ఉండటం తనకి ఇష్టం లేదు, ఎందుకంటే ఆనందం యొక్క రుచిని మర్చిపోయాడు వాడు. ఇష్టం లేదని కాదు, కానీ అవేర్నెస్ లేదు. నేను ఈ పని మళ్ళీ రిపీట్ చేస్తే ఆనందం పోతుంది అన్న థాట్ రాకుండా అండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇంత మన ఎగ్జాంపుల్ చెప్పినట్టు, అవును బాధ వచ్చినప్పుడు బాధపడదాం, కానీ లైఫ్ అన్నాక ఇవన్నీ చేయాలి కదా, ఇట్లా ఉండాలి కదా అని దానికి ఫిక్సేషన్ అని పెట్టుకున్నాడు. ఇలా పెట్టుకున్నప్పుడు ఇంకా అది అంతే ప్రస్తుతానికి.